నాకు అంత టాలెంట్ ఉండే నన్ను ఎందుకు మోసం చేస్తాను. ఈ రోజు నా మీద కేసు పెట్టాలని పెద్ద హాస్పిటల్లో చేరున్నాడు. ఆ అబ్బాయి సుదీప్ రెడ్డి, అబ్బాయి పేరు గుంటూరు సుదీప్ రెడ్డి. ఆ మేడం ఇప్పుడు మేడం దగ్గరికి గడబోతా, అమ్మ దగ్గరికి గడబోతా, అమ్మే చేస్తున్నా. సుజాత, నేను వేదాయపాలలో సింహపురి హాస్పిటల్ ఆపోజిట్లో పావనిలో ఉంటున్నాం 104లో. నేను వాణి అనేమో స్నేహితురాలు కదా 7 సంవత్సరాల నుంచి. ఆ అమ్మాయి 1 సంవత్సరం క్రితము ఉచ్చూరు సుదీప్ రెడ్డి అని ఆయన పార్లపల్లి అబ్బాయిది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి చేసుకున్న తర్వాత ఆల్రెడీ అంతకుముందే ఆ అమ్మాయి నాకు డబ్బులు ఇవ్వాలి. అవి ఇవ్వాలంటే మళ్ళీ నువ్వు డబ్బులు ఇస్తే మేము బిజినెస్ చేసి ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఈ అబ్బాయి 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. చెక్కు ప్రామిసరీ నోట్ ఇచ్చాడు. ఆ అమ్మాయి చెక్కు ప్రామిసరీ నోట్ ఉంది. మొన్న లోన్ పెట్టి ఇస్తాము, లోన్ క్లియర్ చేస్తే నీకు ఇస్తాము అని చెప్పారు. లోన్ కూడా నేనే ఎత్తకపోయి కట్టేసి క్లియర్ చేసి వచ్చా. మాకు తెలిసిన అబ్బాయి చేత లోన్ పెట్టిస్తున్నానని చెప్పా. నేనేదో వాళ్ళు డబ్బులు ఇవ్వాలని, ఆ అమ్మాయి మంచిది కాదని వేరే వాళ్ళకి నేను చెప్పానని చెప్పి రాజరాజేశ్వరి గుడి దగ్గరికి తీసుకెళ్ళి ప్రమాణం చేయించారు. ముందు రోజు చేసి వచ్చిన తర్వాత మా అక్కకు బాగా లేకుండా మా ఇంట్లో ఉన్నారు మా పెదమ్మ కూతుర్లు ఇద్దరు. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు 6:30 అప్పుడు వచ్చి ఫోన్ చేశారు. మేము 11 గంటలకు వచ్చి మాట్లాడతామని. స్వప్న అనే అమ్మాయి, కాబుటూరు అమ్మాయిది, వాళ్ళ ఆయనకి అబ్బాయి. ఆ స్వప్న అనే అమ్మాయి కూడా 4 లక్షల రూపాయలు ఆడబిడ్డ పెళ్ళికని ఎదిరింట్లో వాళ్ళకి ఇవ్వపోతే నన్ను అడ్డం పెట్టుకొని ఇప్పించుకొని తీసుకున్నారు వాళ్ళు. నువ్వు కడతావా చేస్తావని ఎదిరింటావు, నన్ను అడగతావు. రోజు నేను స్వప్న వాళ్ళ ఇంటికి వాణి వాళ్ళ రోజు ఉదయం సాయంత్రం తిరగటం తప్ప 2 డ్యూటీ వెళ్ళా. ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. హార్ట్ కూడా ప్రాబ్లం అని చెప్పారు. ఇప్పుడు లోన్ అయితే ఇస్తామని చెప్పే లోపల మొన్న ఉదయం 7:30 టైంలో వచ్చి వాచ్మెన్ భార్యని పిలిచారు. గబగబా పైకి వచ్చేసింది ఆమె. వచ్చి అదరా బెల్లు కొట్టాను. నేను ఎవరా అని బెల్లు దిజ్జుడు. బెల్లు కొట్టడం తలుపు తీసుకొని నెట్టుకొని వచ్చేసి లోపలికి నన్ను గొంతు పట్టుకున్నాడు. పట్టుకునే లోపల నేను గొంతు తిరిపించి మా అక్క వాళ్ళు బయటకు వచ్చే లోపల బెడ్రూమ్లో నుంచి ఇంట్లో వస్తువులన్నీ, కుర్చీలు, ఫ్రిడ్జ్ ఇది వేసారు. గ్లాసు ఉండి దాంట్లో చట్నీలు ఉంటే ఆ పచ్చళ్ళ డబ్బాలు కూడా ముక్కలు చేసి తలిపేసేసారు. దిక్కున్నోళ్ళకి చెప్పుకో, నువ్వేమి చేయలేవు, మాకేదైనా కానీ ప్రశాంతమ్మ ఉంది. అమ్మ ప్రశాంతమ్మ గారు నీకు దండం పెడుతున్నామ్మా, మా అమ్మ లాంటి దాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా లాంటి వాళ్ళకి లేని వాళ్ళకి న్యాయం చేయాలి. వాడు మీ పక్క నుండి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు అడిగారు ఏమని, ఏమమ్మా నువ్వు చదువుకున్న దానివే కదా ఎట్ట బగల కొడతావు అంటే, ఏమి నా భార్యని దమ్మాయి సార్ కానీ ఎస్ఐ సార్ ఏమి మాట్లాడలేకపోయారు సార్. ఎంతసేపు ప్రశాంత్ రెడ్డి మా కాడకు వస్తుంది, అక్క మా కోసం పోలీస్ స్టేషన్కి వస్తుంది అని చెప్పాడు. అమ్మ వస్తుందని, ఆ అమ్మే నాకు న్యాయం చేయాలి సార్. 10 లక్షల రూపాయలు సార్ మధ్యలో ఉండి రూపాయి పని చేసుకుని బతికేవాడు సార్. మా అమ్మని ఆవిడ మోసం చేసేది. మా అమ్మ ఈరోజు నిన్న పెద్ద హాస్పిటల్లో నిద్రమాత్రలు మింగేమని చెప్పి చేరి ఏసీఎన్ వార్తలు ఆయన పిలిపించి, ఇదిగో నేను సోషల్ మీడియాలో పెట్టానంట, నన్ను మా ఆయన అరెస్ట్ చేయమని. మా ఆయనకి దీనికి ఎటువంటి సంబంధం. మా ఆయన మా బాబు కోసము మైసూరులో ఉన్నాడు, అదిగో బెంగళూరు టికెట్ కూడా ఉంది. ఆ రోజు నైటే వెళ్ళాడు మా ఆయన. ఫోన్లు చేసి ఈరోజు అదిగో మా తెలిసిన అబ్బాయికి ఫోన్ చేసి, ఇదిగో కేసులు పెట్టినా మళ్ళా ప్రెస్ మీట్ పెట్టినా కానీ ప్రశాంతమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళినా కానీ రూపాయి బిల్ల డబ్బులు ఏం చేసుకుంటా చేసుకోమని చేస్తారు. ఇప్పుడు నన్ను చంపేస్తారంట సార్. చంపేసి 3 జైలుకి పోతారంట నన్ను చంపేసి. ఈ రోజు చచ్చిపోతే రేపటికి 2వ రోజు అవుతుంది అంతే. నన్నే చంపేయాలి వాళ్ళు కానీ చచ్చిపోతే ఇలాంటి ప్రెస్ మీట్లు రేపు 20 పెడతారంట వాళ్ళు. అదో స్వప్న అనే అమ్మాయి సార్ ఇదంతా మళ్ళా 2వసారి పగలగొట్టి పోయిన తర్వాత మళ్ళా మా ఇంటికి వచ్చింది సార్ నన్ను తన్నేదానికి. ఆమె నేను లేదని చెప్పేలకే వెళ్ళిపోయింది. దొరకాలి, అది బతికి ప్రాణాలతో ఉంటుందా, దాన్ని అంతు చూస్తాను నేను. ఆ అమ్మాయిది కాబుటూరు సార్, స్వప్న అనే అమ్మాయిది. ఆ అమ్మాయి వాళ్ళ ఆడబిడ్డ పెళ్ళికని 4 లక్షల రూపాయలు సార్. నేను వాళ్ళకి చెక్కు ప్రామిసరీ నోట్ రాయిచ్చి డబ్బులు తీసిచ్చి చిల్లర సామాన్ 47,000కి పెళ్ళికని తీసిచ్చా సార్. తండలని చెప్పి 50,000 ఒక మనిషికి సహాయం చేసింది ఇదే సార్ రావాల్సింది. నన్ను చంపేయకుండా వదిలేశారంట. మిస్ అయిపోయింది ఈసారి. నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా తిరగమను, అది ప్రాణాలతో ఉంటుంది. ఈరోజు డిఎస్పీ సార్ దగ్గరికి పోయి మాట్లాడి ఆమెకు దండాలు పెట్టుకొని వచ్చారు. మా లాంటి వాళ్ళకి సార్ న్యాయం చేయాలి. నిన్న మందు మాత్రలు మింగేమని చెప్పి వాళ్ళిద్దరు చచ్చిపోతే నా మీదేనంట.
చచ్చిపోతారంట డిసైడ్ అయింది. రేపు నన్ను జైల్లో వేస్తామని చెప్పారు. ఈరోజు మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఈ ప్రెస్ మీట్ కానీ పెట్టి నువ్వు ప్రశాంత్ ఆ అమ్మ దగ్గరికే వెళ్తా, ఆ అమ్మే న్యాయం చేస్తుంది. నాకు లేస్తే అమ్మ పేరు చెప్తాడు. మా ప్రశాంత్ అక్క ఉంది కోర్టు, ఇదిగో పోలీస్ స్టేషన్ కూడా అవసరమైతే వస్తుంది. ఎందుకు వస్తుంది అమ్మకి తెలవదా న్యాయం ఏంది అన్యాయం ఏందని? కళ్ళతో చూడదా తల్లే? ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ చూడ్డా ఏది న్యాయం? ఆ పక్క నుండి ఈ మధ్య ఆ అబ్బాయికి గుళ్ళో పార్లపల్లి గుళ్ళో ఏదో ఇచ్చారు సార్, పదవంటారు గుడికి పెద్ద, అది ఇచ్చాడు. ఆ పక్కన ఉంటున్నాడని నా కాడ డబ్బు ఉంది, నువ్వు లేని దాని 100 రూపాయలు లేవు ఎవరికి, నేను లక్షలు ఇచ్చేస్తా, ఎవరూ నన్ను ఏం చేయలేదు. ప్రశాంత్ అక్క వస్తుందంట, ఆ అమ్మకే చెప్పుకుంటా, ప్రశాంత్ అమ్మగారికే చెప్పుకుంటా నా బాధ. ఆమె ఎంటది, ఆమె దగ్గరికి రేపు వెళ్ళాలనుకుంటున్నా. సరే ఎవరిదో నాన్న దిక్కులేండి దాన్ని. నా మొగుడు 7 ఉండడని చెప్పి నాకు 2 బిడ్డలు సార్ ఉండేది. మా మొగుడు లేడు, నా తమ్ముడు నా అన్న ఎవరు రారు, ఎవరు ఇదిగో ఇప్పుడు నాతో వచ్చేవాళ్ళని కూడా బెదిరించి ఒక్కరు రాకుండా నేను ఒక్కదాన్నే పోరాడుతున్నా. ఆ అమ్మ దగ్గరికి నేను ఒక్కదాన్నే పోతా, ప్రశాంత్ అమ్మ దగ్గరికి. చూస్తుంది ఏం చేస్తుంది, ఆడంతా ఆయన మనుషులంటా నన్ను చంపేస్తారు. చచ్చిపోతే ఏమవుతుంది సార్ రేపటికి 2వ రోజు అంతే. ఈ న్యూస్ పెట్టే నన్ను తెలిసి ఆ అబ్బాయికి పెడతానని చెప్పి నేను క్యాన్సిల్ పెట్టామంటే నువ్వు ప్రాణాలతో బతకవు, నీకు రూపాయి డబ్బులు ఇయ్యము. ఇద్దరు సార్ నేను రాపించే చెక్కులు ప్రామిసర్ నోట్లు. ఆ స్వప్నాన్ని ఆమె కాగుటూరులో అడగండి సార్, ఎవరిదేం వల్ల నా చరిత్ర ఏందో మీరు ఎంక్వైరీ చేయండి, వాళ్ళ చరిత్ర ఏందో ఏది న్యాయమైతే ఇచ్చండి కాగుటూరు బండి. ఈ మధ్య వాళ్ళు తన్నుకుంటే నేను పోయి ఆ అమ్మాయికి దగ్గరుండి చేసి నీకెందుకు బిల్లు వస్తుంది, డబ్బులు ఇస్తున్నామని చెప్పి నిన్న పోలీస్ స్టేషన్లో 20,000 ఇవ్వాలి, నేను రూపాయి బిల్లు ఇవ్వలేదని చెప్పి. ఎంతవరకు సైన్సా? డబ్బులు తీసుకున్నది ఈ పైన పర్వాలా, ఇచ్చేసానని అబద్ధం చెప్పింది. చెక్కు ప్రామిస్ నోట్ ఉందా నా కాడ, తీసుకోవాలిగా. మంచితనానికి ఈరోజు రోజులు లేవు, డబ్బులుగా జనాలకి ఇవ్వకూడదు. 100 రూపాయలు మా అక్క చచ్చిపోయి చెప్పింది. మానవత్వం అనేది అసలు ఉండకూడదు, మానవత్వంతో పెళ్ళిని అయిపోతే నేను ఏడిస్తే నేను ఇచ్చిన దానికి సార్ నాకు ఈ గుణపాఠము. నేను వాళ్ళని పండుకొని వ్యభిచారం చేయమన్నా అని చెప్పి పోతా ఉంటే బండితో గుద్దేయమన్నాడంట, పోతా ఉంటే కత్తితో పొడి చేయమన్నాడంట. ఇవన్నీ చెప్తా ఉంటారు, ఎంటా ఉంటారు, మీరుగాడు ఎంటా ఉంటారు, ఎంతమందిని చంపిన వాళ్ళు ఉన్నారు. అదేమి చేస్తారో డబ్బు ఉందని అహంకారం అంతే. నాకు డబ్బు ఉంది, ఏమి చేయలేవు నువ్వు, నేను అనాథని, నాకెవరు లేదు. ఈ రోజు నాతో 10 మంది కూడా రాలే, ఇంతకు భయపడి ఏదో చేస్తారు.